డిస్లిపిడీమియా అంటే మన బ్లడ్‌లో లిపిడ్స్ అంటే కొవ్వు ఎక్కువ కానీ, తక్కువ గాని ఉండటం. సో, ఈ కొవ్వు అనేది మనకి 2 రకాలుంటుంది. ఒకటి గుడ్ ఫ్యాట్స్ అంటే హెచ్‌డిఎల్. ఇంకొకటి బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. ఒకవేళ ఈ హెచ్‌డిఎల్ లెవెల్స్ అంటే గుడ్ ఫ్యాట్ లెవెల్స్ తక్కువున్నా, బ్యాడ్ ఫ్యాట్ లెవెల్స్ అంటే ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువున్నా దీన్ని మనం డిస్లిపిడీమియా అంటాం. డిస్లిపిడీమియాకి మేజర్‌గా మన ఆహారం. అంటే మనం ఎక్కువగా అన్‌హెల్తీ ఫుడ్స్ తింటున్నా, ఎక్కువ వేపుడులు గానియండి, ఆయిలీ ఫుడ్స్ గానియండి, ఔట్‌సైడ్ హై షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నా మనకి డిస్లిపిడీమియా వచ్చే అవకాశం ఉంటది. ఇంకొకటి ఎక్సర్‌సైజ్ లేకపోవటం. ఈ మధ్య కాలం అందరికీ కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సెడెంటరీ జాబ్స్ అయిపోవటం వల్ల హార్డ్‌లీ ఎనీ ఎక్సర్‌సైజ్ ఉంటుంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనకి హై కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ బరువున్న, అధిక బరువు ఎస్పెషల్లీ మన అబ్డోమెన్ చుట్టూ అంటే మన బెల్లీ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ ఉన్న మనకి డిస్లిపిడీమియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంకొకటి మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మనకి జెనెటికల్లీ మన ఫాదర్‌కి గానియండి, మదర్‌కి గానియండి, మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని మెడికల్ డిసార్డర్స్ అంటే ఇప్పుడు మీకేమన్నా ఆల్రెడీ డయాబెటిస్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్ ఉన్నా మనకి ఈ డిస్లిపిడీమియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంకా హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ గానియండి, మందు తాగటం ఎక్కువున్నా మనకి డిస్లిపిడీమియా వచ్చే అవకాశం ఎక్కువుండొచ్చు. కామన్‌గా ఈ డిస్లిపిడీమియా అన్నది సైలెంట్‌గా ఉంటుందండి. చాలా మందికి ఏం సింప్టమ్స్ ఉండవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని గూడా అంటారు. కానీ కొంతమందికి కొన్ని కొన్ని సైన్స్ చూస్తాం. అంటే జాంథోమాస్. జాంథోమాస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అరౌండ్ యువర్ ఐస్ గానియండి, ఎల్బోస్ గానియండి, నీస్ మీద గానియండి చిన్న చిన్న కొలెస్ట్రాల్ డిపాజిట్స్ స్కిన్‌లో ఉంటాయి. దాన్ని జాంథోమాస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కార్నియల్ ఆర్కస్. అంటే మన కార్నియా చుట్టూ ఏదైతే మన నల్ల గుడ్డు ఉందో దాని చుట్టూ ఒక వైట్ ఆర్ గ్రే రింగ్ లాగా ఉంటుంది. అది కొంచెం పెద్దవాళ్ళలో ఎక్కువ కామన్‌గా చూస్తా ఉంటాం. కొంతమందికేంటంటే సడెన్‌గా ఆయాసం రావటం గానీ, చెస్ట్ పెయిన్ రావటం గానీ, అంటే ఆల్రెడీ వీళ్ళకి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటినుంచో ఉండి, అదేమన్నా హార్ట్‌లో ఉన్న బ్లడ్ వెసెల్స్‌ని బ్లాక్ చేస్తుంటే, వాళ్ళు ఈ సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవ్వచ్చు కొన్నిసార్లు. కొంతమందికి ఇంకా సివియర్ బ్లాక్స్ ఉంటే సడెన్‌గా హార్ట్ అటాక్ గానీ, స్ట్రోక్‌తో గానీ ప్రెజెంట్ అవ్వచ్చు. సో, డిస్లిపిడీమియా మనకు చాలా వరకు సైలెంట్‌గా ఉంటుంది. ఎక్కువ శాతం మనం ఏమైనా జనరల్ హెల్త్ చెకప్స్ కానియండి, రొటీన్ బ్లడ్ చెక్స్ కానీ చేసుకునేటప్పుడు బయటపడుతుందిది. డిస్లిపిడీమియాని డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ టెస్ట్ అండి. సో, దీన్ని లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ఐడియల్లీ దీన్ని ఫాస్టింగ్ అంటే పరగడుపున తీసుకోవాలి. 8-12 గంటలు ఏమి తినకుండా, దాని తర్వాత పొద్దున్నే పరగడుపున శాంపుల్ ఇస్తే బెటర్. దీనిలో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్, హెచ్‌డిఎల్ లెవెల్స్, ఎల్‌డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, రేషియోస్ అన్నీ ఒస్తాయి. దాన్ని మీ డాక్టర్ చూసి, మీ లెవెల్స్ బట్టి మీకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. డిస్లిపిడీమియా ఒకవేళ మీకు గనక ఉంటే, దీని ట్రీట్మెంట్ ప్లాన్‌లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, లేదా మీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా, ఎక్కువగా పొగ తాగటం గానియండి, ఆల్కహాల్ గానీ తీసుకుంటున్నా, ఫస్ట్ వీటిల్ని మార్చుకోవటం ఇంపార్టెంట్. డైట్‌లో ఎక్కువ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవటం, హెల్తీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, హై షుగరు, హై ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డైలీ అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ అంటే స్విమ్మింగ్ గానీ, రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ, బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటి ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేయటం చెయ్యాలి. దాని తర్వాత కొంచెం బరువు తగ్గడానికి ప్రయత్నం చేయగలిగితే, మనం నేచురల్‌గా డిస్లిపిడీమియాని రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 కేజీలు ఉన్నారు వెయిట్. సో, 80 కేజీలు ఉంటే మీరు అట్‌లీస్ట్ ఒక 4 కేజీల నుంచి 8 కేజీల దాకా వెయిట్ లాస్ అవ్వగలిగితే, నేచురల్‌గా కొంత డిస్లిపిడీమియాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ డెఫినైట్‌లీ హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేసుకోవటం లైక్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ కంట్రోల్ చేసుకోవటం ఇంపార్టెంట్. తర్వాతొచ్చేసి మనకి మెడిసిన్స్ అన్నమాట. స్టాటిన్స్ అని, ఫిబ్రేట్స్ అని, నయాసిన్ అని, ఒమేగా 3 సప్లిమెంట్స్ అని ఇలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మీ లెవెల్స్ బట్టి మీకేది సూటబులో మీ డాక్టర్ అదే అడ్వైస్ చేస్తారు.
చాలా మందికి డిస్లిపిడీమియా సింప్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి, వాళ్ళు దాన్నంత పట్టించుకోరు. అండ్ ఒకవేళ మీ బ్లడ్ టెస్ట్‌లో మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ గనుక ఎక్కువున్నాయని తెలిస్తే, దానికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీన్ని ట్రీట్ చేయకుండా మనం వదిలేస్తే, ఇది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్. మన బ్లడ్ వెసెల్‌లో ప్లాక్ ఫార్మేషన్ అంటే కొలెస్ట్రాల్ వెళ్లి డిపాజిట్ అయ్యి అంటే హార్ట్‌కి వెళ్ళే బ్లడ్ వెసెల్స్ మనం పైప్‌లాగా అనుకుంటే, ఈ కొలెస్ట్రాల్ వెళ్లి దాన్ని ప్లాక్ ఫార్మేషన్ గ్రీజ్ లాగా ఫార్మ్ అయ్యి బ్లాక్ చేసేస్తుంది. దాంతో మనకు హార్ట్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉండొచ్చు. నెక్స్ట్ పారాలిసిస్ అన్నమాట. స్ట్రోక్. సో, ఇది గనక మనకి బ్రెయిన్‌లో బ్లడ్ వెసెల్స్‌లో హై కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటే, మనకు సడెన్‌గా పారాలిసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే మన కాళ్ళల్లో ఏదైతే బ్లడ్ వెసెల్స్ ఉన్నాయో, వాటిల్లో గనక కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువుంటే, మనకి నడిసేటప్పుడు పెయిన్ గానియండి, లేకపోతే ఎక్కువ నడవలేకపోవటం, కాళ్ళలో అల్సర్స్ ఫార్మ్ అవ్వటం, నమ్‌నెస్ ఫార్మ్ అవ్వటం, కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటి సింప్టమ్స్ చూస్తాము. ఇంకొకటి పాంక్రియాటైటిస్. ఇది పాంక్రియాస్‌కి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ అన్నమాట. దీంతో మనకు సివియర్ అబ్డామినల్ పెయిన్ రావటం, ఇది ఎమర్జెన్సీ కండిషన్. మళ్ళీ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటది. ఇంకొకటి ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ గూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇలాగే మనం వదిలేసామనుకోండి, అది మన కిడ్నీస్‌ని అలాంటి ఆర్గన్స్‌ని వైటల్ ఆర్గన్స్‌ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. డిస్లిపిడీమియా, ఒబేసిటీ అండ్ డయాబెటిస్‌కి కనెక్షన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఈ 2 ఇంటర్‌లింక్డ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒబేసిటీ ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ బరువున్నారు. వీళ్ళలో న్యాచురల్‌గా కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎస్పెషల్లీ మనకి బెల్లీ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉంటే వాళ్ళలో ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చు. ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల వీళ్ళు బరువు తగ్గటం గూడా ఇబ్బంది పడొచ్చు. ఇంకొకటి డయాబెటిస్‌కొస్తే గనక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ 2 ఇంటర్‌లింక్డ్ అన్నమాట. దాన్ని మనం ట్రీట్ చేయకపోయినా ఇంకొకటి వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఒబేసిటీ అంటే అధిక బరువు, షుగరు, హై బ్లడ్ ప్రెషరు, డిస్లిపిడీమియా కలిపితే దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దీనివల్ల మనకు లాంగ్ టర్మ్‌లో హార్ట్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్, నర్వ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. మన లిపిడ్ ప్రొఫైల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా డైట్‌లో మనం ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అన్నమాట. అంటే మనకి హై ఫ్యాట్ సీ ఫిష్ వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఎక్కువుంటాయి. మనకి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో హెచ్‌డీఎల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ బి3 నయాసిన్. ఇది మనం కామన్‌గా సప్లిమెంట్ ఫార్మ్‌లో తీసుకుంటాం. సో, ఇది తీసుకోవటం వల్ల మన గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. నయాసిన్ అన్నది ఆల్వేస్ డాక్టర్ అడ్వైస్‌తో తీసుకోవటం మంచిది. ఇంకొకటి సాల్యుబుల్ ఫైబర్. చాలా మంది ఫుడ్‌లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు ఈ మధ్య. ఈ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఇదేం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఇంటెస్టైన్‌లోనే ఆ ఫైబర్ బైండ్ చేసేసి మన స్టూల్‌లో ఎక్స్‌క్రీట్ చేసేస్తుంది బ్లడ్‌లోకి ఎళ్ళనీయకుండా. సో, మనకు సాల్యుబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే ఓట్స్, బీన్స్, లెంటిల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నమాట. ఇంకొకటి ప్లాంట్ స్టెరాయిల్స్. ఇవేంటి మనకి యాడెడ్ ఫార్మ్‌లో ఉంటాయి. లైక్ ఫార్టిఫైడ్ ఫుడ్స్‌లో గానియండి, లేకపోతే టాబ్లెట్ ఫార్మ్‌లో, సప్లిమెంట్ ఫార్మ్‌లో దొరుకుతాయి. ఇవి గూడా మనకి కొలెస్ట్రాల్‌ని బ్లడ్‌లోకి అబ్సార్ప్షన్‌ని తగ్గించి, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా కామన్‌గా మనము రీసెర్చ్‌లో అబ్జర్వ్ చేసిందేంటి అంటే, ఎవరికైతే బాగా లో వైటమిన్ డి లెవెల్స్ గానియండి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందో, వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్స్ కొంచెం ఎక్కువ ఇంపైర్‌మెంట్ చూస్తున్నాం అన్నమాట. సో, మీరు గనక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవటం వల్ల కూడా లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వైటమిన్ డి అన్నది చాలా కామన్‌గా చూస్తున్నాం డెఫిషియన్సీ ఈ మధ్య కాలం. సో, డెఫినైట్‌లీ అది చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. డిస్లిపిడీమియాని మేనేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం ఇంపార్టెంట్. అందులో డైట్.
డైట్‌లో వచ్చేసి ఎక్కువ సాల్యుబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ లైక్ ఓట్స్, లెంటిల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, కీన్వా, బార్లీ, బ్రౌన్ రైస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఇంటెస్టైన్‌లోనే బైండ్ చేసి బ్లడ్‌లోకి అబ్జార్బ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, సీడ్స్, ఫ్యాటీ ఫిష్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చేసి హై షుగరీ ఫుడ్స్, ఈ ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఎక్కువ స్వీట్స్, పేస్ట్రీలు, పఫ్ఫులు ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇంకొకటి వచ్చేసి ప్రాసెస్డ్ మీట్స్ కానియండి, రెడ్ మీట్ కానియండి, అంటే మటన్ గానియండి, ఫ్యాట్‌గా ఉన్న మీట్ పార్ట్స్ గానియండి, బేకన్, సాసేజెస్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవటం ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో, డైలీ అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. వాకింగ్‌లో నార్మల్ వాకింగ్ కాదండి. కొంచెం హై ఇంటెన్సిటీ బ్రిస్క్ వాకింగ్. సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ ఇలాంటివి ఇంపార్టెంట్. ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరేమన్నా అధిక బరువు ఉంటే అట్‌లీస్ట్ 5% to 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల కొంత ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు మనం. అండ్ డెఫినైట్‌లీ ఏమన్నా పొగ తాగటం గానియండి, ఆల్కహాల్ కన్జంప్షన్ గానియండి ఎక్కువగా ఉంది అంటే అది కట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ డెఫినెట్‌గా కొలెస్ట్రాల్ లెవెల్స్ సైలెంట్ కిల్లర్ కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అట్‌లీస్ట్ మీకు గనక డిస్లిపిడీమియా ఉంది అంటే ఎవ్రీ 3 మంత్స్ టు 6 మంత్స్ అన్నా మీ డాక్టర్ సూపర్విజన్‌లో బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని వాటి లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్.